అందరికీ భోగి శుభాకాంక్షలు. నేనైతే ముగ్గులు వేయాలనైతే మార్నింగ్ 4కి లేచిన, ఎవ్వరు లేవ్వక ముందే లేచి మా మమ్మీ నాకన్నా ముందే లేచి అలుకు చల్లింది. అలుకు చల్లినాక ఇంకా నేనైతే 4కి ముగ్గేసుడు స్టార్ట్ చేసిన. 4కి ముగ్గులేసుడు స్టార్ట్ చేస్తే నా ముగ్గులేసుడు అయిపోయేసరికి మార్నింగ్ 10 అయింది. ముగ్గులేసుడు అయినాక మళ్ళీ గొబ్బెమ్మలు వేసి, గొబ్బెమ్మలు నేను వేసిన ముగ్గులు అన్నిట్లల్లో గడపల మీద ఇంకా అన్నిట్ల మీదనైతే గొబ్బెమ్మలు పెట్టేసి ఇంకా స్నానం చేసి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నా పూజ అయిపోయేసరికి అయితే మా అమ్మనైతే అప్పాలు చేద్దామని అయితే అప్పాలకి రెడీ చేస్తుంది. సర్లే చేద్దాం ఇంకా అనేసి నేను కూడా ఓకే అని చెప్పిన. మేము ఎప్పుడు సిలిండర్ పైన అప్పాలు చేసుకుంటాం, కానీ ఈసారి మాత్రం కట్టెల పొయ్యి వెలిగించింది మమ్మీ. సో మమ్మీ అప్పాలు ఒత్తితే నేను మాత్రం అప్పాలు కాల్చిన. నాకైతే కళ్ళల నుంచి నీళ్ళు ఎట్లా గారినాయి అంటే అట్లా గారుతున్నాయి. బాగా పొగస్తుంది. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లనే చేసుకుందాం, కానీ ఇప్పుడైతే మస్తు రోజులు అవుతుంది ఇట్లా చేసుకోక. ఈసారి పక్క కట్టెల పొయ్యి మీద వేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయినాం. అందుకే మమ్మీ కట్టెల పొయ్యి పెట్టింది. ఇంకా అప్పాలు చేసుడు అయిపోయేసరికి అయితే సాయంత్రం అయింది. ఇంకా సాయంత్రం అయిన తర్వాత అదే ఇట్లా అందరు ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చి కైట్ కోసం ఎగిరేస్తాం అది అని అంటే ఇక కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకుందాం. అంతే ఈ వ్లాగ్. మీరు భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి.